సోదరులారా, అల్హమ్దులిల్లా ఈరోజు జుమా. ఈరోజు నా యొక్క అంశం ఏమిటి అని అంటే మొహర్రం యొక్క ఘనతలు, అందులో పాటించే అటువంటి పనులు మరియు అందులో చేయకూడనటువంటి పనులు, మరియు ఆషూరా రోజు ఉండేటువంటి ఉపవాసం యొక్క ఘనత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మొహర్రం గురించి ఏమంటున్నాడు చూడండి సోదరులారా. అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి దగ్గర అవ్వడానికి, ఆయనని ఆరాధించటానికి మరియు మనుషుల ద్వారా జరిగే అటువంటి పొరపాట్లకి సంబంధించి వాటి క్షమాపణ గురించి వేడుకోవడానికి అల్లాహ్ వద్ద మనకి చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మాసాలని మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరిగింది. అందులో రమదాన్ ఒక మాసం. అలా ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి చాలా పవిత్రమైనటువంటి నెలలని కూడా మనకి ప్రసాదించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మొహర్రం నెల కూడా మనకి ఒక పవిత్ర నెలగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో బోధించడం జరిగింది. ఈ మొహర్రం నెల అనేది ఇస్లామియ క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటి నెల. అంటే ఏ విధంగానైతే మనకి గ్రెగోరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లో ఎండ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది మొదటి నెల. మొహర్రం అనేది మొదటి నెల, చివరి నెల అనేది దుల్హిజ్జా. ఈ దుల్హిజ్జా పూర్తి అవగానే మొహర్రం నెలలోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. అయితే మొహర్రం నెలలో మనం ఆల్రెడీ ప్రవేశించాం. ఎప్పుడు ప్రవేశించాం? ఈ నెలలో జూన్లో 16వ తారీఖు 2026 మనం మొహర్రం నెలలోకి ప్రవేశించామన్నమాట. ఈ మొహర్రం అనేది ప్రారంభమైంది. ఈ నెలలో మనం చాలామంది చాలా రకాలుగా బిదాతులు చేస్తుంటారు మరియు ఇస్లాంకి సంబంధం లేనటువంటి పనులు చేస్తుంటారు. కానీ మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మొహర్రంలో చేసే అటువంటి చాలా పుణ్యకార్యాల గురించి కూడా మనకి బోధించడం జరిగింది. అయితే మొట్టమొదటగా ఈ మొహర్రం నెల అనేది ఏ విధంగా మన ఇస్లామియా క్యాలెండర్లో మొదటి నెలగా ప్రారంభమైంది అని అంటే, ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఉమర్ ఇబ్నే అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు, ఈయన రెండవ ఖలీఫా అన్నమాట. ఆ సమయంలో చాలామంది ఏమనుకుంటారంటే ఈ మొహర్రం యొక్క ఘనత అనేది హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహాదత్ కారణంగా మొహర్రంకి ఇంత ఘనత ఉంది. తర్వాత ఈ మొదటి నెల కూడా ఈ విధంగానే ఎన్నిక అయ్యింది. అంటే హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు వారు షహీద్ అయినందు కారణంగా, ఆయన ఈ మొహర్రం నెలలో మరణించినందుకు కారణంగా, షహీద్ అయినందుకు కారణంగా ఈ యొక్క మొహర్రం మొదటి నెలగా ప్రారంభమైందని అనుకుంటాం. కాదు, అంతకు ముందు నుండే హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు షహీద్ అవ్వడం కంటే ముందు నుండే ఈ మొహర్రం నెల అనేది పవిత్ర నెల అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. అదేవిధంగా ఈ మొహర్రం నెల అనేది ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొదటి నెలగా ప్రారంభమైందనమాట. ఏ విధంగా? ఉమర్ రదియల్లాహు అన్హు, ఈయన ఇస్లామియా చరిత్రలో రెండవ ఖలీఫా. ఈయన సమయంలో కొంతమంది సహాబాలు వచ్చి 17వ హిజ్రీలో మొహర్రం నెల అనేది మొదటి నెలగా ప్రత్యేకించుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ అనేది జరిగింది, ఒక సమావేశం అనేది జరిగింది. ఆ సమావేశంలో ఇస్లాం ఎంపైర్ అనేది, అంటే ఇస్లాం సామ్రాజ్యం అనేది అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళుతుంది. కాబట్టి దీనికి ఒక ఆర్థిక సంవత్సరం అనేది ఉండాలి. అంటే ప్రారంభ నెల అనేది ఒకటి ఉండాలి, తర్వాత పూర్తి అయ్యేది చివరి నెల అనేది ఒకటి ఉండాలన్నమాట. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కూడా ఒక ఆర్థిక సంవత్సరం ప్రారంభం నెల అనేది ఒకటి ఉండాలి, తర్వాత ఈ యొక్క అకౌంట్స్ అనేది క్లియర్ చేసేటువంటి ఒక నెల అనేది ఉండాలని మన సహాబాలందరూ కూడా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి ఖలీఫా సమయంలో. అయితే ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా దీనికి అంగీకరించారు. ఆ సమావేశంలో ఏం చేశారు అని అంటే, మొహర్రం నెల అనేది మొదటి నెలగా ప్రారంభించడం జరిగిందన్నమాట. ప్రారంభించి ఈ ప్రారంభం ఆర్థిక సంవత్సరం అనేది మొహర్రం నుండి ప్రారంభం అవుతుంది. తర్వాత జుల్హిజ్జా ఏదైతే చివరి మాసం ఉంటుందో అప్పుడు పూర్తి అవుతుందని ఆ సమావేశంలో వీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఇంకో కారణం కూడా ఉంటుందన్నమాట. ఏంటి ఆ కారణం? ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసినటువంటి నెల కూడా ఏంటి? జుల్హిజ్జా నెల అన్నమాట. జుల్హిజ్జాలో చివరి రోజులు ఏవైతే ఉన్నాయో 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేస్తారు. అయితే ఆయన ఎప్పుడు మదీనాలోకి ప్రవేశిస్తారు అని అంటే మొహర్రంలోని మొదటి రోజున మదీనాలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ హిజ్రీ శకం కారణంగా ఈ హిజ్రత్ అనేది చివరి రోజులు, అంటే మనకి జిల్హిజ్జా
చివరి రోజులలో ప్రారంభమై మొహర్రం మొదటి రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడికి చేరుకుంటారు? మదీనాకు చేరుకుంటారు. కాబట్టి ఇది కూడా ఒక కారణం మనకి మొహర్రం నెల అనేది మొదటి నెలగా ప్రారంభం అవ్వడానికి. ఈ విధంగా సహాబాల కాలంలోనే మనకి ఈ యొక్క ఇస్లామియ క్యాలెండర్లో మొహర్రం అనేది మొదటి నెలగా ప్రారంభం అయ్యింది. దీనికి మరియు హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహాదత్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అదే విధంగా ఈ మొహర్రం నెలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ప్రత్యేకమైనటువంటి నెలగా, పవిత్రమైనటువంటి నెలగా ఖురాన్ గ్రంథంలో మనకి బోధించడం జరిగింది. అల్లాహ్ ఏమంటున్నాడు ఖురాన్లో? సూరా తౌబా 9వ సూరా 36వ వాక్యంలో, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరం ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద మిన్హా అర్బఅతున్ హురుమ్. దీని అర్థం ఏంటి? నిశ్చయంగా అల్లా వద్ద నెలల సంఖ్య 12. నిశ్చయంగా అల్లా వద్ద నెలల సంఖ్య 12. వాటిలో 4 గౌరవనీయమైనటువంటివి, గౌరవప్రదమైనటువంటివి. ఆకాశం మరియు భూమి సృష్టించినప్పటి నుండి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ది, అప్పటి నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెలలని 12 నెలలుగా నిర్ణయించడం జరిగింది. అందులో 4 గౌరవప్రదమైనటువంటివి. ఆ 4 ఏంటి అని అంటే జుల్ఖాదా మరియు జుల్హిజ్జా, మొహర్రం, రజబ్. ఈ 4 నెలలు కూడా పవిత్రమైనటువంటి నెలలుగా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖరారు చేయడం జరిగింది. మరి ఇవి గౌరవమైనటువంటివి. ఈ నెలలలో ఒకరికొకరు అన్యాయం చేసుకోవద్దు, హింసకి తావు ఇవ్వకూడదు, శాంతి భద్రతలు అనేటువంటివి ఈ నెలలోనే ఏర్పరచాలి. అంటే మిగతా నెలలో కూడా మనం శాంతియుతంగానే ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో మరి ఎక్కువగా శాంతి భద్రతలు అనేటువంటివి ఏర్పరచాలి. ఈ మొహర్రం నెలలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం అరబ్బులు ఎవరైతే ఉన్నారో వారు అల్లాతో పాటు ఇతరులకు సాటి కల్పించడం దుర్మార్గంలో ఉన్నప్పటికీ కూడా, అంటే అల్లాతో పాటు వేరే వారికి సాటి కల్పించేటువంటి పనులు అరబ్బు కాలంలో చేస్తున్నప్పటికీ కూడా ఈ మొహర్రం నెలని వారు గౌరవించేవారు. అందుకే వారు ఆ కాలంలో ఈ నెలలో కూడా, అంటే మొహర్రం నెలలో కూడా వారు దోపిడీ మరియు దొంగతనాలు, అన్యాయం, అత్యాచారాల నుండి దూరంగా ఉండేవారు. ఇంకా మనం ఈ మొహర్రంలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అని అంటే ఆషూరా రోజున ఈ మొహర్రంలోనే మనకి 10వ మొహర్రం అనేటువంటిది వస్తుంది. ఆ రోజు గురించి కూడా మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించడం జరిగిందన్నమాట. ఈ మొహర్రంకి మరియు 10వ రోజున ఉన్నటువంటి ప్రత్యేక ఘనతలు ఏమిటి? సహీ ముస్లిం మరియు హదీస్ నంబర్ 1163లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? అఫ్వలు సియామి బఅద రమదాన షహరుల్లాహిల్ మొహర్రం. రమదాన్ తర్వాత అత్యుత్తమ ఉపవాసాలు అల్లా యొక్క నెల అయినటువంటి మొహర్రం నెలలో పాటించేవే. అంటే మనకి మొహర్రం నెలలో పాటించేటువంటి ఉపవాసాలు ఉత్తమమైనటువంటివని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. రమదాన్ ఉపవాసాలు విధి కాక ముందు ఈ మొహర్రం నెలలో ఉపవాసాలు అనేటువంటివి విధిగా ఉండేవి. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ నెలలో ఉపవాసాలు ఫర్జ్ విధిగా చేశాడో ఆ తరువాత మొహర్రం నెలలో పాటించేటువంటి ఉపవాసాలు ఏమైపోయాయి? నఫిల్ అయిపోయాయి. అయితే ఈ నఫిల్ ఉపవాసాలలో అత్యుత్తమైనటువంటి ఉపవాసాలు ఏమిటి అని అంటే మొహర్రం నెలలో పాటించేటువంటి ఉపవాసాలు. అందుకే ఏమంటున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? రమదాన్ తర్వాత అత్యుత్తమ ఉపవాసాలు అల్లా యొక్క నెలలో పాటించేటువంటి ఈ మొహర్రంలో పాటించేవే. కాబట్టి ఈ మొహర్రంలో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మొహర్రం నెలలో కూడా ఉపవాసాలు పాటించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. సహీ బుఖారీ 2004లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఫీహి మూసా వ కౌముహు వ అగ్రక ఫిర్ఔన వ కౌమహు ఫసామహు మూసా శుక్రా. దీని అర్థం ఏంటి? ఈ రోజు అంటే మొహర్రం నెలలో 10వ రోజున అల్లా మూసా మరియు ఆయన జాతిని రక్షించి ఫిరౌన్ మరియు అతని జాతిని ముంచివేసిన రోజు. అందువల్ల మూసా అలైహిస్సలాం వారు కృతజ్ఞతగా ఉపవాసం ఉండేవారు. మనందరికీ తెలుసు ఫిరౌన్ ఎంత దుర్మార్గుడో. స్వయంగా ఫిరౌన్ తనకి తానుగానే నేనే దైవం అని ప్రకటించుకున్నాడు. నేను మాత్రమే దైవం, నా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నన్ను అనుసరించాలి, నేను చెప్పింది వినాలని చాలా దుర్మార్గంగా వ్యవహరించేవారు. ఆ కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆయనకి దావత్ అనేది ఇప్పించడం జరిగింది. అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన వినలేదు. ఆయన ఎవరైతే మూసా అలైహిస్సలాం వారిని అనుసరించారో
మరియు మూసా అలైహిస్సలాం వారిపైన విశ్వాసం తీసుకువచ్చారో, ఒక అల్లా పైన ఎవరైతే విశ్వాసాన్ని తీసుకొచ్చారో వారికి వ్యతిరేకంగా ఈ ఫిరౌన్ అనేటువంటి వాడు దాడులు చేసేవాడు, చాలా క్రూరంగా హింసించేవాడు అన్నమాట. అలాంటి సమయంలో మూసా అలైహిస్సలాం వారు మరియు ఆయనను అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో, ఆ మూసా అలైహిస్సలాం వారు వాళ్ళందరినీ తీసుకొని ఆ ప్రదేశం వదిలి వెళ్ళేటువంటి సమయంలో ఒక సముద్రం అనేటువంటిది అడ్డుగా వస్తుంది. ఆ సముద్రంలో అల్లా సుబ్హాను వ తఆలా మూసా అలైహిస్సలాం వారు మరియు ఆయన అనుసరించే వారికి దారిని ఏర్పరిచి వాళ్ళందరినీ కూడా సముద్రం అవతలి ఒడ్డుకి చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. మరియు వెనుక వచ్చేటువంటి ఈ యొక్క ఫిరౌన్ మరియు అతని యొక్క సిపాయిలు ఎవరైతే ఉంటారో, అతని యొక్క సైన్యం ఎవరైతే ఉంటారో, ఆ సైన్యం అందరినీ కూడా వాళ్ళు అదే దారిలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. కానీ సముద్రం అనేటువంటిది ఆ దారి ఉండదు, ఆ సముద్రంలోనే వాళ్ళు మునిగిపోతారు. ఈ విధంగా అల్లా సుబ్హాను వ తఆలా మూసా అలైహిస్సలాం మరియు ఆయన యొక్క అనుసరించేటువంటి ప్రజలను రక్షించి ఫిరౌనీయులను మరియు ఆయన యొక్క సిపాయిలను అందులో ముంచివేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి కృతజ్ఞతగా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు ఉపవాసం అనేటువంటిది ఈ ఆషూరా రోజున, మొహర్రం నెలలో 10వ రోజున ఉపవాసాన్ని పాటించేవారు. ఆ తర్వాత ఈ మొహర్రం 10వ రోజునే ఏం చేస్తారు అని అంటే, పవిత్ర కాబతుల్లా ఏదైతే ఉందో ఆ కాబతుల్లాకి కొత్త వస్త్రాలు అనేటువంటివి కూడా మార్చడం జరుగుతుంది. ఒక హదీస్లో వస్తుంది, సహీ బుఖారీలో 1592లో, కాను యసూమూన ఆషూరా قبل أن يفرض رمضان وكان يوما تستر فيه الكعبة. రమదాన్ ఉపవాసాలు విధించబడక ముందు ప్రజలు ఆషూరా రోజున ఉపవాసం ఉండేవారు మరియు ఆ రోజున కాబాకు కొత్త వస్త్రం అంటే వస్త్రం అనేటువంటిది కప్పబడేది. రమదాన్ ఉపవాసాలు విధి కాక ముందు ఈ రోజు ఉపవాసం విధిగా ఉండింది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఈ ఆషూరా రోజున పాటించేటువంటి ఉపవాసం ఎంత ఘనత కలిగినదో. కాబట్టి సోదరులారా, మనం కూడా ఈ ఆషూరా రోజున అంటే రమదాను నెల తర్వాత, రమదాన్ నెలలో ఉపవాసాల తర్వాత ఆషూరా రోజున ఉండేటువంటి ఉపవాసం అనేటువంటిది చాలా ఘనత కలిగినది. కాబట్టి ఈ మొహర్రం మాసంలో వచ్చేటువంటి 10వ తారీఖున ఆషూరా రోజున మనం కూడా ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ ఆషూరా రోజున ఉపవాసం ఉండడం ద్వారా కలిగే లాభం ఏంటి? దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162లో, అహ్తసిబు అలల్లాహి అన్ యుకఫిర సనతల్లతి అబ్లా. దీని అర్థం ఏంటి? ఆషూరా రోజు ఉపవాసం వల్ల గత సంవత్సరంలోని పాపాలు అల్లాహ్ క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను. చూడండి, అల్లాహ్ సుబ్హాను వ తఆలా మనం ముందుగా చెప్పుకున్నట్లు వ్యక్తి ద్వారా చాలా పొరపాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పవిత్ర రోజులని, ముఖ్యమైనటువంటి రోజులని అల్లాహ్ సుబ్హాను వ తఆలా మన జీవితంలో ప్రసాదించి మన ద్వారా జరిగినటువంటి పాపాలకి క్షమాపణగా ఉండటానికి ఇలాంటి పవిత్ర రోజులు అల్లాహ్ మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రోజులని కూడా మనం వృధాగా వదిలేయకుండా ఏం చేయాలి? ఈ ఉపవాసాలను ఉపయోగించుకొని మన ద్వారా జరిగినటువంటి పాపాలకి అల్లాహ్ సుబ్హాను వ తఆలాతో మనం పాపాల క్షమాపణ అనేది చేయించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లఇన్ బకీతు ఇలా కాబిలిన్ లా అసూమన్న తాసి. ఈ ఆషూరా నెల ఉపవాసంతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను గనక జీవించి ఉంటే మొహర్రం నెల 9వ తారీఖున కూడా ఉపవాసం ఉండేవాడిని. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హాను వ తఆలా యహూదీలు, నస్రానీయులు వీళ్ళకి వ్యతిరేకంగా మీరు ఉండాలి అని అల్లాహ్ సుబ్హాను వ తఆలా ఎప్పుడైతే ఆయన యొక్క షరత్ను, ఆయన యొక్క కండిషన్ని పెట్టాడో, సహాబాలందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏమని? మీరు విశ్వాసులందరూ కూడా యహూదీలు మరియు నస్రానీయులకు మీరు వీళ్ళకి వ్యతిరేకంగా జీవితాన్ని గడపాలి, వీళ్ళకి వ్యతిరేకంగా మీరు ఆచరణలు అనేటువంటి చెయ్యాలి అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి సహాబాలు వచ్చి అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేమో మొహర్రం నెల 10వ తారీఖు ఆషూరా రోజున ఉపవాసం ఉండాలని చెప్పారు, కానీ అదే ఆషూరా రోజున యహూదీలు కూడా, నస్రానీయులు కూడా ఉపవాసం ఉంటారు. మరి వాళ్ళకి సమానంగా, వాళ్ళతో పాటు సమానంగా మనం ఆచరణలు చేస్తున్నాం కదా, మరి దీన్ని ఎలా అధిగమించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారు అని అంటే,
మీరేం చెయ్యండి అని అంటే ఈ మొహర్రం నెల 10వ తారీఖుతో పాటు మొహర్రం నెల 9వ తారీఖు కూడా ఉపవాసాన్ని పాటించండి. లఇన్ బకీతు ఇలా కాబిలిన్ ల అసూమన్నత్ తాస్య, నేను వచ్చే సంవత్సరం వరకు జీవించి ఉంటే తప్పకుండా మొహర్రం నెల 9వ తేదీ కూడా ఉపవాసం ఉంటాను అని చెప్పడం జరిగింది. ఈ 9వ ఉపవాసం ఉండడం ఎందుకు అని అంటే మనం యహూద్ మరియు నసరానీయులు వీళ్ళకి వ్యతిరేకంగా మన ఆచరణ ఉండటానికి తప్పకుండా మొహర్రం నెల 9వ తారీఖు, 10 తారీఖు మరియు 11వ తారీఖు, మొహర్రం నెల 10తో పాటు 11 లేదా 9వ తారీఖు ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి సోదరులారా, ఈ మొహర్రం నెలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఘనతలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రత్యేకంగా ఖురాన్ గ్రంథంలో ఈ నెల పవిత్రమైనటువంటి నెల, గౌరవప్రదమైనటువంటి నెలగా మనకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటి అని అంటే అల్లాహకు ఇష్టమైనటువంటి ప్రతి పుణ్యకార్యాన్ని ఈ నెలలో మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నమాజులైనటువంటివి మనం చేసేటువంటి 5 పూటల నమాజులు, మన పైన విధిగా అయినటువంటి 5 పూటల నమాజులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత మన బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, మన యొక్క తోటి సహోదరులతో ప్రేమతో, ఆప్యాయతతో ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఎక్కువగా మనం ప్రేమతో ఉండాలి. తల్లిదండ్రుల యొక్క అవసరాలను తీర్చాలి, వాళ్ళకి దగ్గరగా ఉండాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళతో కసురుకుంటూ తర్వాత వాళ్ళని దూషించుకుంటూ ఉండకూడదు. ఇంకా ఇందులో చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటి అని అంటే మనం చేసుకున్నటువంటి పాపాలకి తౌబా చేసుకోవాలి, ఇస్తగ్ఫార్ ఎక్కువగా చేయాలి. మనం చేసినటువంటి పాపాలకు వ్యక్తిగతంగా మస్జిద్లోకి వచ్చి నమాజులు ఆచరిస్తూ అల్లాహ్ ముందు చేసినటువంటి పాపాలకి క్షమాపణ వేడుకోవాలి. తర్వాత ఈ మొహర్రం నెలలో 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖునే కాకుండా వీలైతే పూర్తి మొహర్రం నెల కూడా ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే మనకి ఈ రమదాను నెలలో ఉపవాసాలు విధి అయ్యే కంటే ముందు మొహర్రం నెలలో ఉపవాసాలు విధిగా ఉండేవి. కాబట్టి వీలైతే ఏం చేయాలి, ఈ సున్నత్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో 10, 11 లేదా 9, 10 వీటితో పాటు పూర్తి మొహర్రం నెల కూడా ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి, మొహర్రం నెల 9, 10 లేదా 10, 11 ఈ రోజులైతే ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నెలలో మనం ఏం చేయాలి, ఇందాక మనం చెప్పుకున్నట్లు మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ నుండి రక్షించాడు. ఆ సంఘటనను గుర్తు చేసుకోవాలి. అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన సహాబాలు ఇస్లాం అభివృద్ధి కోసం మరియు శాంతి స్థాపన కోసం, అన్యాయాన్ని ఎదురించడం కోసం ఏవైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలతో పాటు వాళ్ళు హిజ్రత్ చేసినటువంటి సంఘటనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హలాల్ చేసిన వాటిని హలాల్గా, హరాం చేసిన వాటిని హరాంగా నమ్మి వాటి ప్రకారం జీవితాన్ని గడపాలి. ఇక చివరగా ఈ మొహర్రంలో చెయ్యకూడనటువంటి పనులు ఏమున్నాయని అంటే చూడండి సోదరులారా, ఈ మొహర్రంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అనేక గ్రామాలలో ఏవైతే మనకి ఇస్లాం ధర్మం నేర్పించదో వాటికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈ మొహర్రం నెలలో చేయడం జరుగుతుంది. అందులో ఏంటి కొన్ని విషయాలు మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ మొహర్రం నెలలో షిర్క్ వంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలకి దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రిక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రికు బిల్లాహ్ ఫఖద్ దల్ల వలాలం బഈదా. మరొక చోట అల్లాహ్ అంటున్నాడు, ఫఖద్ ఇఫ్తరా ఇస్మన్ అజీమా. ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే వారిని భాగస్వాములుగా నిలబెడతారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు. తాను తలుచుకుంటే మిగతా పాపాలను క్షమిస్తాడు, కానీ షిర్క్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు. ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే వారిని భాగస్వాములుగా నిలబెట్టి వారు కూడా అల్లాహ్తో సమానులని ఆరాధిస్తారో, వారు కూడా సహాయం చేయగలవరని ఆరాధిస్తారో, అండ్ ఆ విధంగా నమ్ముతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క పాపాలనేటువంటివి క్షమించాడు. మరియు వారు దుర్మార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారని మనకి ఖురాన్ గ్రంథంలో సూరా అన్-నిసాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే షిర్క్ చేస్తారో వారిపైన స్వర్గం అనేది నిషేధించడం జరిగింది. వారిపైన ఏంటి, నరకం అనేటువంటిది విధిగా చేయబడింది. కాబట్టి వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు. ఈ నెలలో కూడా చాలా మంది ఏం చేస్తారు, షిర్క్ చేస్తారు. ఏ విధంగా షిర్క్ చేస్తారు, రకరకాలైనటువంటి జెండాలను పాతేసి తర్వాత వాటిని ఆరాధిస్తూ అవి కూడా దైవాలే,
అవి కూడా మాకు సహాయం చేస్తాయని నమ్మి ఆరాధిస్తారు. కాబట్టి ఇది కూడా షిర్క్ చేసినట్టే అవుతుంది. ముఖ్యంగా నమాజులు వదిలివేయడం వంటివి చేయకూడదు, మరియు సహాబాలను దూషించకూడదు. ఎందుకని అంటే సహాబాలు అనేటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, వారిని గౌరవించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ప్రసాదించాడు. ముఖ్యంగా షహీదులైనటువంటి సహాబాలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా గౌరవంగా ఉండాలి. అంతేకాకుండా ఈ నెలలో చాలా మంది సహాబాలను దూషిస్తారు, ఆ పని చేయకూడదు. స్వయంగా ఒకరి మీద ఒకరు అన్యాయం చేయకూడదు. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పనటువంటి పనులు మరియు ఖురాన్ గ్రంథంలో లేనటువంటి విషయాలను ఆచరించేటువంటి ప్రయత్నం చేయకూడదు. సహీ హదీసుల్లో కానీ తర్వాత ఖురాన్ గ్రంథంలో కానీ ఎలాంటి ఆధారం లేనటువంటి విషయాలు చేయకూడదు. ముఖ్యంగా పీరీలను నిర్మించడం, ఆ పీరీల యొక్క మస్జిద్లని నిర్మించడం, తర్వాత అక్కడ షర్బత్ కొరకు డబ్బులను ఖర్చు చేయడం, అగ్నిగుండాలు ఏర్పరిచి అందులో దూకడం, ఆ అగ్నిగుండాల నుంచి నడవడం, తర్వాత పీరీలు ఊరేగింపు చేయటం, తర్వాత ప్రజలు వాటికి కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు దండలు వేయడం, పీరీలు ఎత్తుకున్న వారి నుండి ముందు నుండి వెళితే బాగా జరుగుతుంది. తర్వాత రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారిలో పడుకొని తమను తొక్కుకుంటూ వెళితే ఇంకా కష్టాలు దూరం అవుతాయని నమ్మటం, ఆపదలు దూరం అవుతాయని నమ్మటం, ఇవన్నీ కూడా దురాచారాలు. ఇవన్నీ కూడా మనకి ఎవ్వరు కూడా చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చెప్పలేదు, ఆయన యొక్క సహాబాలు చెప్పలేదు, తర్వాత హుస్సేన్ రదియల్లాహు అన్హు, తర్వాత హసన్ రదియల్లాహు తఆలా అన్హు వీరు కూడా చెప్పలేదు. ఓకే, కాబట్టి ఈ పనుల నుంచి దూరంగా ఉండండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మాసాన్ని, మొహర్రం నెలని అపశకునంగా భావించరాదు. అంటే వివాహం లాంటి శుభకార్యాల నుంచి దూరంగా ఉండాలి మొహర్రంలో అని ఎవరైతే నమ్ముతారో అది సరైనటువంటి నమ్మకం కాదు. తర్వాత నల్లటి దుస్తులు ధరించి శోకం అనేటువంటిది చేయడం. చూడండి సోదరులారా, ఇస్లాం ధర్మంలో శోకం అనేటువంటిది కేవలం 3 రోజులు మాత్రమే చేయాలి. ఎవరైనా మరణించినప్పుడు శోకం అనేది 3 రోజులు మాత్రమే చేయాలి. ఆ శోకంలో కూడా మొత్తం దుస్తులు చింపుకోవడం, జుట్టు పీక్కోవడం, ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం చేయకూడదు. ముఖ్యంగా ఈ నెలలో కూడా శోహం వహించేవారు ఉంటారు, ఆ పని అస్సలు చెయ్యకూడదు. కాబట్టి ఈ శోకం నుండి కూడా, ఈ శోకం వహించడం నుంచి కూడా దూరంగా ఉండాలి. తర్వాత చివరగా హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు పేరున మొక్కుబడులు చేయరాదు. ఎందుకంటే ఈ మొక్కుబడులు, ఈ జంతువు యొక్క బలిదానాలు అనేటువంటివి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి. ఎవరైనా ఎలాంటి కార్యక్రమాలకు పిలిస్తే మీరు ముస్లింలు కదా, ఇవన్నీ మీరే పీరీలు అంటే మీరే చేయాలి, మీరే సెలబ్రేషన్ చేయాలి, ఈ జెండాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక గృహాన్ని ఏర్పాటు చేసి మీరే చేయాలి అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి, దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఈ పీరీలకు ఈ మొహర్రం నెలలో జరిగే అటువంటి దురాచారాలకి ఎలాంటి సంబంధం లేదు అని మన యొక్క తోటి సోదరులకి చెప్పాలి. ఎందుకనంటే అది మనని షిర్క్ వైపునకి తీసుకువెళ్తుంది. కాబట్టి తెలియని వారికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో కూడా తెలియజేస్తున్నాడు, ఏమని? హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము వలహ్మల్ ఖింజీరి వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహ్. ఎవరైతే అల్లాహ్ పేరున కాకుండా వేరే ఇతరుల పేరున నిషిద్ధమైనటువంటివి తింటారో, తర్వాత అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరుతో జిబా చేసిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హరాం చేయబడ్డాయి. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విధంగా మన యొక్క జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. స్వయంగా మనం కల్పించుకున్నవి, తర్వాత మన యొక్క పూర్వీకులు కల్పించినటువంటి బిదఅత్ల నుంచి దూరంగా ఉండాలి. వాస్తవానికి హజరత్ హుస్సేన్ మరియు హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు వారు వీరు చాలా గొప్ప సహాబీలు. వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ మనువలు, హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హు యొక్క కుమారులు. వీళ్ళకి చాలా అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది ఇస్లాం ధర్మంలో. హజరత్ హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు వారు కర్బలా మైదానంలో షహీద్ అయ్యారు. ఆయనని మోసపూరితంగా అక్కడ మీకు ఈ కర్బలాలో ఈ యొక్క ఇరాక్కి మిమ్మల్ని గవర్నర్ చేస్తానని మోసపూరితంగా ఆహ్వానించి అక్కడ పిలిపించి మరి అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒక పొలిటికల్ ఎజెండాను అక్కడ అనుసరించి, ఒక రాజకీయ కుట్రని అక్కడ అనుసరించి ఆయనని ఖలీఫా కానివ్వకుండా చేసి అక్కడ ఉన్నటువంటి యజీద్ ఎవరైతే ఉన్నారో ఆ యజీద్ కారణంగా ఈ యొక్క హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క తలని అనేటువంటిది అక్కడ ఖండించడం జరిగింది. తర్వాత ఆయన ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అక్కడ వాళ్ళు ఆ హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు వారు షహీద్ అనేటువంటిది అయ్యారు. అంతేకాని స్వయంగా హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు వారు తర్వాత ఆయన యొక్క సహచరులు ఎక్కడ కూడా ఈ మొహర్రం రోజున
తర్వాత మొహర్రం 10వ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనకి బోధించలేదు. కానీ ఈ ఆయన షహీద్ అయినటువంటి రోజు మాత్రం మొహర్రం 10వ తారీఖు. అందుకు కారణంగా చాలామంది చాలా బిదాత్లు, చాలా రకాలుగా ఖురఫాత్లు అనేటువంటివి పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటన్నింటికి కూడా దూరంగా ఉండి వాస్తవంగా మనకి ఖురాన్ ఏం చెప్తుంది, వాస్తవంగా మనకి హదీసులు ఏం చెప్తున్నాయో వాటిని అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా వాస్తవమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని నేర్చుకొని దానిపైన అనుసరించేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.